भाग्यनगर गणेश उत्सव समिति, विश्व हिंदू परिषद, बजरंग दल और बीजेपी के रहनुमाओं ने पुलिस कार्रवाई की मजम्मत करते हुए पुलिस स्टेशन के बाहर धरना दिया। रक्षापुरम कॉलोनी के बाशिंदों ने पुलिस पर उनके बर्ताव की वजह से हिंदुओं के जज्बात को ठेस पहुंचाया है। उन्होंने इल्जाम आयद किया कि जूते सैंडल उतारने के बगैर पुलिस ने गणेश मूर्ति और मंडप को हटा दिया है। गणेश की मूर्ति को पुलिस गाड़ी में मुंतकिल किया गया है। भाग्यनगर गणेश उत्सव समिति, विश्व हिंदू परिषद, बजरंग दल और बीजेपी ने इस सुलूक के लिए संतोषनगर पुलिस स्टेशन पर धरना दिया। జరిగింది కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, సిఐని అక్కడ గణేశుని నిలబెట్టేటువంటి ప్రయత్నం ఏదైతుందో అడ్డుకోవద్దని నేను కోరుతున్నాను. మేము గణేశుని పెట్టినాము, లేడీస్ గణేష్ పెట్టినాక తీసి చెప్పులతో లేవాటి తీసుకొని వచ్చిండు. మమ్మల్ని పెట్టనిస్తలేదు పోలీసు వాళ్ళు న్యాయం చేయాలి, కానీ ఇదేంటి అన్యాయము. మమ్మల్ని అట్లా తరిమేసిరు. మేము పెట్టుకోదా? మా బస్సులో మేము గణేశుని పెట్టుకోకపోతే మరి ఇంకోరు పెట్టుకుంటారు వచ్చి. అది ప్లేస్ ఎవరితో మంది అక్కడ ఉన్నది ప్లేస్ సొసైటీ ల్యాండ్ అండి, అది సొసైటీ, అది కోర్టులో ఉందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంట. కోర్టులో ఎవరిది లేదు, కోర్టు మేమంతా మొత్తం అది కట్టించినాక చాలా వేసినాక సొసైటీ ల్యాండ్ మొత్తం పేరు రాసినాక తీసేసి ఆయన బోర్డు రాసుకుంటు. ఆయన బోర్డు రాసుకోనికి ఎందుకు రాసుకుంటాడు బోర్డు? లోకల్ కార్పొరేటర్ కంప్లైంట్ మీదనే వీళ్ళు అది ఎక్కడికి వెళ్ళి తీసినామంటారు. మీరేమంటారు? తీసేసి వాళ్ళని రాసుకుని రాత్రి అట్లా ఎట్లా రాసుకుంటారు? మాకు చెప్పండి, కూడా రాసుకుంటారా? వాళ్ళ రాసుకోనికే పోలీసు వాళ్ళు పడేసారు. తెలుగుంది చెప్పులతో పెట్టిన వినాయకుడిని ఆర్పిచ్చి పెట్టిన అదేమైనా పద్ధతి పెట్టడం? అది పోలీసు వాళ్ళు అంటే న్యాయం చేయాలి, కానీ ఇది అన్యాయమైంది నాన్న. ఇంత అన్యాయమా? చెప్పులతో లేవట్టుకొని పోతాడా? పెట్టిన వినాయకుని ఆర్పిచ్చి పూట పెట్టిన వినాయకుడు ఎంత తప్పు, ఎంత అన్యాయం. ఎంతమంది ఉన్నారు మనము తెలుగు వాళ్ళము, ఇది ఏమైనా న్యాయం ఉందా? అసలు మాకైతే తలెత్తుకోలేకపోతే